నమస్తే అండి. బాగున్నారా? ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఫర్గెట్ అండ్ ఫర్గివ్, క్షమించడం. ఈ క్షమించడం అనేది అవతల వ్యక్తి కోసం కాదండి. మన మనశ్శాంతి కోసం మనం తీసుకుని ఒక గొప్ప నిర్ణయం అనుకుంటే నిజంగా హాయిగా ఉంటుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో ఈ ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అనే ఒక ఫిలాసఫీని మీరు అలవాటు చేసుకోవడం వల్ల. బేసిక్గా ఈ ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అనే మైండ్ సెట్తో మీరు ఉంటే ఫస్ట్ మీకు మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇతరులపై కోపాన్ని లేదా పగని పెంచుకోవడం వల్ల మనసు ఎప్పుడు కూడా ఏదో ఒక తెలియని అలజడి ఉంటుంది కదా. వాడేంటి ఇలా చేశాడు, ఇదే ఆలోచన ఉంటుంది. అదే మీరు క్షమించేశారనుకోండి, ఆ భారం తగ్గిపోతుంది, మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో నిజం. అండ్ అలాగే ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు పగ, ప్రతీకారం, ద్వేషం ఇలాంటివి ఎక్కువగా మీరు చేస్తూ ఉండడం వల్ల శరీరంలో ఒక బ్యాడ్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అది ఎంతో స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. మీకే తెలియకుండా ఒక ఒత్తిడి అనేది ఇక మీకు అనిపిస్తుంది. అదే మీరు క్షమించే గుణం అనేది మీరు అలవాటు చేసుకోవడం వల్ల బీపీ ఎంత బాగుంటుందో, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. రిలేషన్స్ బాగుంటాయండి. ముఖ్యంగా ఈ చిన్న చిన్న పొరపాట్లను క్షమించడం అనేది అలవాటు చేసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కావచ్చు, ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, ఆ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది మీకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వైజ్ చూసుకున్నా కూడా క్షమించడం అనుకుంటారు చాలామంది, ఇదేమన్నా ఒక బలహీనత అంటే చేతకాని వాళ్ళు చేస్తారు, క్షమించక ఏం చేయగలుగుతారు, వాళ్ళు ఏం పీకుతారు, ఇది చాలా బలహీనులు మాత్రమే చేస్తారు అని అనుకుంటారు. కాదండి, క్షమించడం అనే గుణం ఉన్నవాళ్ళు చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని అనుకుంటారు కానీ కానే కాదు. ఇది మనలో ఓర్పు పెరుగుతుంది, మనలో విచక్షణ పెరుగుతుంది. దీనివల్ల మనం ఒక బెటర్ పర్సన్గా నిలబడగలుగుతాం మనం. అలాగే ఇప్పుడు ఇది ఒక గతం ఎలాంటిదంటే ఎప్పుడో మనల్ని ఎవరో ఏదో అన్నారు, అన్నెసరిగా దాన్ని గుర్తు పెట్టేసుకొని ఆ చేదు జ్ఞాపకాలతో మీరు నలిగిపోతూ ఉండడం కంటే దాని నుంచి విముక్తి అవ్వడం. జ్ఞాపకాలు మిమ్మల్ని బాధ పెడతాయి, మిమ్మల్ని సంతోషపెట్టవు. అలాంటి జ్ఞాపకాలను ఎందుకు గుర్తుపెట్టుకోవడం? అవి వదిలేసి మంచి భవిష్యత్తు కోసం ఆ బాధ పెట్టే గతం తాలూకా జ్ఞాపకాలు కూడా నాకు వద్దు అని అనుకుంటే వాళ్ళని క్షమించేస్తారు. అవసరం లేదు కదా. ఒక మంచి న్యూ లైఫ్ మీకు ముందు ఉంటుంది. లేదంటే అక్కడే స్టక్ అయిపోతారు. ఒక చిన్న మాట అండి, ఇప్పుడు గతం ఏదైతే ఉందో దాన్ని క్షమించేయడం అనేది అవతల వ్యక్తిని, వాళ్ళ చేసిన తప్పుల్ని మనం సమర్థిస్తున్నట్టు కాదు. దానివల్ల కలిగిన బాధ ఏదైతే ఉందో ఆ బాధ నుంచి మనల్ని మనం విముక్తుల్ని చేసుకుంటున్నాం. ఆ చట్రంలోంచి బయటకు వచ్చేస్తున్నాం, లేకపోతే ఉక్కిరిపిక్కిరి అయిపోతాం. చాలామంది రిలేషన్స్లో ఉండి చిన్న చిన్న వాటిని పెట్టేసుకొని సంవత్సరాలు ఎంత మిస్ అయిపోతారో లైఫ్ని. ఏమొస్తుంది దానివల్ల? విప్పి చూస్తే ఏమీ ఉండదు. ఆలోచిస్తే అనవసరంగా వద్దండి, అలా వద్దు. అసలు మీరు లైఫ్లో చాలా సాధించాలని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మనతో కనెక్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తును అందుకోవాలి అంటే ఈ చిన్న చిన్న వీక్నెస్లను వదిలేయండి. పట్టించుకోవడం, పట్టింపులు ఇలాంటివన్నీ కాదు. మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటారు కదా మరి. మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ ఒపీనియన్ని నాకు కిందన కామెంట్స్లో పెట్టి చెప్పడం మర్చిపోద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. అండ్ అలాగే మరెన్నో మంచి వీడియోస్ కోసం నేను ఖచ్చితంగా ఈ 365 days 365 వీడియోస్ అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇది 3rd వీడియో. ఖచ్చితంగా చేస్తానండి. మరెన్నో మంచి వీడియోస్ మీ వరకు రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి, సరేనా? మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. బాయ్. నమస్తే. థ్యాంక్ యూ.